హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే మా ఊర్లో చేపలు అమ్మడానికి వచ్చారనమాట. కొందరు అడ్డ మీద అమ్ముతారు, కొందరేమో ఊర్లో తిరిగి అమ్ముతారు. మా ఆయన అయితే ఊర్లో తిరిగి అమ్మే అతని దగ్గర అయితే ఒక హాఫ్ కేజీ చేప తీసుకున్నాడు. ఈ చేప పేరేమో రవ్వ అట. ఆయన చెప్పాడనమాట. ఆయన అయితే కటింగ్ చేసి అని నాకు టైం లేదు తమ్ముడు అన్నాడు చేప అమ్మే అతను. సరే మరి పో అన్నాడు. మా ఆయనకైతే కట్ చేయరాదు. ఇక ఒక తాత షాప్కి వస్తే ఆయన్ని కట్ చేయమన్నాడు. ఆయన కాదనకుండా కట్ చేసి అయితే ఇస్తున్నాడు, మాకు కట్ చేసి ఇస్తున్నాడు. నాకైతే అస్సలు స్మెల్ పడదన్నమాట. నేనైతే తినను, వండను, ముట్టుకోను. ఆ చేపల్ని కడగను. తిన్న ప్లేట్ కూడా కడగను అన్నమాట. మా ఆయన కడుక్కుంటాడు పాపం. ఇక మా తాత అయితే చూస్తున్నాడు, నేను కూడా చూస్తున్నా. నాకు ఎట్లా అనిపించింది మా పాపని ఎత్తుకొని. మా చైత్ర పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఆయన అయితే మొత్తం కడిగేసి ఫస్ట్ వాష్ చేసేసి ఆ పైన ఉన్న పొట్టు మొత్తం గీకేసేస్తాడు. ఏమంటారో దాని పైన ఉన్న పొట్టు మొత్తం గీకేసుకొని కట్ చేసి మధ్యలో నుంచి ఫస్ట్ అయితే కట్ చేస్తాడు. ఫస్ట్ మధ్యలో నుంచి కట్ చేస్తే అదేదో వెళ్ళింది, నాకు అంత తెలియదు అన్నమాట. చూపెడదామనేసరికి మా ఆయన పడేసిండు, కట్ చేసేసిండు. మా ఆయన కట్ చేసిన తర్వాత మొత్తం చిన్న చిన్న పీసులు కట్ చేసి కడిగేసిండు. బయట 2-3 సార్లు వాష్ చేసేసిండు. మళ్ళీ లోపల తెచ్చి వాష్ చేసిండు. చూడండి, ఒక 2-3 సార్లు అయితే కడిగేసిండు బయట. ఆ తాత కూడా కడిగిండు, మా ఆయన కూడా కడిగిండు. మళ్ళీ నచ్చాక లోపల తీసుకొచ్చి మళ్ళీ కడిగిండు అన్నమాట. మంచిగా తల మెరిసిపోతున్నాయి కదా కట్ చేసిన తర్వాత. కట్ చేసేటప్పుడు అయితే నాకు ఎట్లా అనిపించింది, బ్లడ్ వెళ్తుంటే. ఇక కడిగేసిన తర్వాత మంచిగా మళ్ళీ బయట నుంచి కడిగిండు. కానీ ఆ తాత మా ఆయనకి నచ్చలేదంట. మళ్ళీ లోపల తీసుకొచ్చి వాష్ చేస్తాడు చేపలనైతే. ఏం చేప చిన్న ఇది? రవ్వట. తెలుగులో ఏమంటారు నాకు దొరకదు. వేరట. చెప్పాను కదా, మా దగ్గర నది ప్రాజెక్ట్ ఉన్నది, దాంట్లోనిదే అన్నమాట. చేపలు పట్టడానికి రోజు ఎన్నిసార్లు కడుగుతావు? అది మొత్తం స్మెల్ వస్తాయి అన్నీగా. ఏమొస్తాయి? ముంతలు అవన్నీ పట్టుకోకు దేని పడతాయి. నేనైతే తినను, నాకు ఆ స్మెల్ అంటేనే ఇట్లా అనిపిస్తుంది. ఇగో మా పాప ఇట్లా మొత్తం కడుగుతాను ఫ్రెష్గా. అది నీళ్ళలోనే ఉంటుంది కదా, ఏం కడుగుతాం? లోపల ఏముండదా? ఏముంటుంది. కడిగేసిండు మొత్తం క్లీన్గా మా ఆయన. మా పాప కోసం అయితే బఠానీ బిర్యానీ అయితే చేశాను నేను. సో ఇదైతే రవ్వ చేప, అంటే మా ప్రాయలో దొరుకుతాయి. ఇక్కడ రాగానే ఆయన అయితే అడిగాను. సో ఇది హాఫ్ కేజీ ఉండే, మాకైతే ఫుల్ సరిపోతుంది. ఈ మావిడైతే ఈ రవ్వ చేప తినదండి, నేను మా పిల్లలు అయితే తినేస్తాము. మావిడి అయితే కొద్దిగా ఏదంటే ఈ చేప ఎక్కడ వస్తున్నది, ఎక్కువ వాసన వస్తుందని మావిడే తినదు. నేనైతే ఈ కర్రీ మొత్తం నేనే ప్రిపేర్ చేస్తాను. మావిడ చెప్పింది కదా బఠానీ బిర్యానీ చేసింది మావిడ పాప కోసం అయితే. ఇప్పుడు నేనైతే ఇవన్నీ ఫ్రెష్గా కడిగేసాను. ఈ మావిడైతే చింతపండు ఏం చేస్తారంట నానబెట్టింది. సో ఈ చింతపండు అయితే నానబెట్టింది. చింతపండు వేసి అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి నేను అన్ని కారము, వెల్లుల్లి వేని పేస్ట్ అయితే ఈ చేపలు వేసి కలిపేస్తాను. ఆ తర్వాత అయితే మళ్ళీ ఇవి కర్రీ పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, సో ఇదైతే చేప. దీంట్లో అయితే నేను కొద్దిగా కారం వేసుకుంటున్నాను, ఉప్పు కారం వేసుకుంటున్నాడు. ఉప్పు కారం అయితే వేసుకొని మంచిగా కలిపేస్తాను ఫ్రెండ్స్. ఇది లైట్ ఉప్పు వేసాను. మళ్ళీ ఏమంటారు, ఇది వెల్లుల్లి పేస్ట్ మావిడ ముందే పెట్టేసింది, ఏవో అక్క చెప్తే ముందు వేసింది. సో ఇదైతే నేను వేసుకుంటున్నాను. డబ్బాలో దంచి పెట్టేసింది. కొద్దిగా జీరా వేసింది దీంట్లో. మా పాప అయితే అస్సలు ఇంటి లేదు, అది పట్టుకుంటుంది. ఇక ఆమెకు మంచిగా అనిపిస్తుంది, ఆమెకు ఆడుకుంటుంది ఫుల్. ఇందులో డైరెక్ట్ ఇది కొద్దిగా పసుపు వేసేస్తాను. కొంచెం పసుపు వేసుకుంటున్నారు మా ఆయన అయితే. చింతపండు నానాలి కదా, టైం పడుతుంది. ఇది వచ్చేసి సూర్య మసాలా లైట్ చేస్తాను, ఎక్కువ వేయను. గరం మసాలా మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఫ్లేవర్ అయితే చేపల ఫిష్ అయితే వేయండి, ఇదే ఒకటి. ఇట్లయితే మంచిగా
ఈ విధంగా అయితే మొత్తము చేపలకు ఇవన్నీ పెట్టేశాను. కారం, పసుపు, ఉప్పు, లైట్గా అయితే వెల్లుల్లి పేస్టు, కొద్దిగా అయితే సూర్య మసాలా వేసాను. సో చూడండి ఇట్లా అయింది చేప అనేది. ఏం ఆయిల్ కూడా ఏమి వేయలేదు, ఇట్లా అయితే అయిపోయింది. ఇదైతే చింతపండు నానబెట్టేశాను, పెట్టేసింది. ఇప్పుడైతే నేను మళ్ళీ దీన్ని పెట్టేస్తాను. ఇప్పుడు మంచిగా ఒక హాఫ్ అన్ అయితే మంచిగా ఉంచేస్తాను, ఒక 10-20 నిమిషాలు. అప్పుడైతే మంచిగా ముక్కలకు అంతా పట్టిస్తుంది ఇది అంది. తర్వాత మళ్ళీ నూనెలో వేసి మంచిగా అయితే అవన్నీ ఇంకా ఏమంటారు ఉల్లిగడ్డ, అవన్నీ టమాటాలు అయితే వేసేసి కొద్దిగా చింతపండు వేసేసి ఇవన్నీ వేసేస్తాను. అప్పుడైతే మంచిగా కుక్ అవుతుంది. 10-20 నిమిషాల్లో మంచిగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10-20 నిమిషాలు అయితే ఇట్లా పెట్టేస్తాను. ఇది మా ఆవిడైతే మా పాపకు ఫీడింగ్ పడుతుంది, అక్కడ కూర్చున్నది. నేనైతే ఈ పని చేస్తున్నాను. మా ఆయన అయితే కర్రీ చేయడం మొదలుపెట్టిండు. కడాయి పెట్టేసి నూనె పోసేసిండు. నూనె అయిన తర్వాత ఆయనే కట్ చేసుకున్నాడు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఆయనే కట్ చేసుకున్నాడు పాపం. నేనైతే కట్ చేసి ఇవ్వలే. అవి ఆయిల్ పోసి వేయిస్తున్నాడు. ఉల్లిగడ్డలు, మిరపకాయలు అయితే కట్ చేసినాయి వేయిస్తున్నాడు నూనెలో. మంచిగా ఫ్రై చేసిండు. తర్వాత చింతపండు నానబెట్టిన కానీ ఆయనకు రసం అయితే తీసి ఇవ్వలే. ఆయనే గుజ్జు నుంచి రసం తీసేసాడు. టమాటో ఒకటి కట్ చేసుకుంటున్నాడు. చింతపండు వేస్తున్నా కదా, టమాటాలు అనేవి ఎక్కువ వేయను అన్నాడు. సరే మరి నాకైతే తెలియదు కదా, నువ్వే చేసుకో అన్నాను. ఇక నేనైతే మా పాపని చూసుకుంటూ అక్కడ షాప్ని అయితే చూసుకుంటున్నాను. మా ఆయన అయితే ఇక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాడు అక్కడే. మంచిగా ఇక వేయిస్తున్నాడు ఆయిల్ కూడా ఎక్కువేం పోయలేదు, తక్కువే పోసాడు. ఎందుకు ఇంత తక్కువ పోసినావు అంటే 1/2 kg కదా ఉడుకుతుంది, చేపకంతా ఆయిల్ అవసరం లేదు అనిండు. సరే మరి మా పాప అయితే అస్సలు వినడం లేదండి. ఇక్కడ ఏమైనా తిందామని మొత్తం డబ్బాలు మొత్తం సదురుతుంది. డైట్ ఇస్తా అంటే మా ఆయన ఇచ్చే అన్నాడు. ఇక ఇచ్చేద్దామని ఒకటి తీసుకుంటే ఆమె అయితే అద్దున్నది. మా ఆయన అయితే మంచిగా ఫ్రై చేస్తాడు. ఆమె చూడండి ఖర్జూర పండు బాక్స్ అయితే తీసింది. ఖర్జూర పండ్లు అంటాం మేము, డైట్స్ కూడా అంటారు. నేనైతే అంత తినను స్వీట్, ఎప్పుడో ఒకసారి తింటాను, ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట. ఆమెకి ఇస్తుంటే వద్దు అంటుంది. ఇగో చూడండి తీసుకున్నది కానీ మళ్ళీ నాకే రిటర్న్ ఇచ్చేసింది వద్దు అని. ఎందుకంటే ఆమెకి వేరే జీడిపప్పు తీసిమన్నది, మళ్ళీ జీడిపప్పు తీసిస్తే మంచిగా తినింది. మా ఆయన తర్వాత అయితే ఇక మంచిగా ఫ్రై చేసి చేపలను అయితే దాంట్లో వేసేసాడు. చేపలు వేసేసి కొంచెం వాటర్ అయితే పోసుకున్నాడు దాంట్లో. చింతపండు రసం కూడా దాంట్లోనే పోసుకొని కలిపేశాడు. నేను కలపాలన్నా అంటే అద్దు బాబాయ్ నువ్వు కలిపితే ఆ చేప ముక్కలన్నీ అక్కడే పీస్ అయిపోతాయి. అది చూడండి కన్ను కనిపించేసరికి నాకు భయం అయింది. ఆ చేప కన్ను చూడండి, ఏ జీవికి అట్లా కన్ను గిన్ను కనిపించేది కట్ చేసిన తర్వాత. ఇక కర్రీ అయితే అయిపోయింది, తినేసాడు. కొంచెం మిగిలితే మా డాడీకి కూడా పంపించేశాడు. మా డాడీకి మా అన్నయ్యకి పంపించేశాడు సాయంత్రం. ఇక్కడైతే ఇక గాలిపటం ఎగిరేయడానికి మా ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నమాట. మా ఆయనకి కట్టరలేదు, చిన్నపిల్లని పిలుచుకొని తెచ్చి ఇక కట్టిమన్నాడు. కట్టిన తర్వాత అయితే ఇక ఎగిరేస్తున్నాడు. చూడండి అస్సలు అది ఎగరడం లేదన్నమాట, పైకి అనేది ఒక్కసారి కూడా పోలేదు. ఆ చిన్నోడేమో అది తోక కడతా అన్నయ్య అన్నాడు. ఒక కవర్ తీసుకొని చింపుతానే ఉన్నాడు, ఒక మాదిగా చింపిండు. డిజైన్ తోటి చింపి అక్కడ కడుతున్నాడు. మా చైత్ర పాప అయితే హోంవర్క్ చేస్తున్నది. మా చిన్న పాప ఎగరేసే చూద్దామని వెయిట్ చేస్తుంది అన్నమాట. మా చిన్న పాప నేను ఇక ఏమేమో చేసేసి ఆ కవర్ తోటి తోక అనేది కట్టేశారు. చూడండి ఎట్లా తోక ఏమో ఆ ఫేకి కంటించుకొని ఆ తోక కవర్ తోటి ఆ చిన్నోడు ఒక విధంగా చింపుతున్నాడు ఆ కవర్ని. చిన్న కవర్ని పెద్ద తోకగా మార్చేసిండు. పిల్లలంతా చూడడానికి వచ్చారనమాట. అటు చాలామంది స్కూల్ ఉన్నది మా ఇంటి వెనుకనే, స్కూలు, నర్సరీ ఇవన్నీ మా ఇంటి వెనుక ఉన్నాయి అన్నమాట. చిన్నోళ్ళు అటు బాగా గాలిపటాలు అయితే ఎగరేస్తున్నాడు. చిన్నపిల్లలు వాళ్ళందరూ చూడడానికి వచ్చారన్నమాట. అక్కడ ఎగరేస్తున్నారు అనేసరికి వచ్చారు, కానీ మా గాలిపటం అయితే పైకి వెళ్ళలేదు, ఎగరలేదు అన్నమాట. మా ఆయన చాలా విధాలుగా ట్రై చేశాడు కానీ ఎగరలేదు. మినిమం హాఫ్ అన్ అవర్ ట్రై చేసిండు కానీ ఎగరలేదు అది. అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, పరిగెత్తి వదిలే అన్నయ్య అని వాళ్ళు అన్నారు అన్నమాట. అట్లా చేసినా ఎగరలేదు, ఏం ప్రయోజనం లేకపోయింది. మా ఆయన ట్రై చేస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది, చీకటి కూడా పడుతుంది. ఇక చలి అయితే ఘోరం అన్నమాట, చలి బాగా పెట్టింది. ఆ చిన్నోడు నేను అట్టెళ్ళి ఎగిరిస్తా నువ్వు ఎగిరేయి అన్నాడు మా ఆయన్ని. సరే అని మా ఆయన అటెళ్ళు అన్నాడు. అటే చూస్తున్నారు కదా, ఎగిరేసి కొంచెం ఎగిరింది, తర్వాత మళ్ళీ కింద పడిపోయింది.
మా ఆయన ట్రై చేసి విసుగు వచ్చిందన్నమాట. ఇక వద్దులే అని మళ్ళీ నేను అట్టుపోతా అన్నాడు. మళ్ళీ